బంధువులందరికీ కూడా నమస్కారం. ఎక్కువగా సమయం తీసుకోను. ముందుగా కాచం సత్యనారాయణ ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుని మనల్ని కూడా ఇక్కడికి పిలిచి మార్నింగ్ నుంచి కూడా అందరి అభిప్రాయాలను కూడా తీసుకుని ఒక కార్యాచరణ పథకాన్ని ప్రకటించినందుకు వారికి ముందుగా అభినందిస్తూ ఉన్నాను. చక్కగా చాలామంది వక్తలు మాట్లాడారు. ప్రతి వారు చెప్పిన దాంట్లో పూర్తి సత్యాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా వారి అనుభవంతో వారు గమనించినటువంటి యొక్క విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి వారెవ్వరు కూడా మనం విభేదించాల్సిన అంశాలు ఏవి నాకేమి కనపడలేదు. సో కాబట్టి అందరూ కూడా మంచి స్ఫూర్తితో ఉన్నారు. ఇదే స్ఫూర్తి మనం కొనసాగితే తప్పకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించేటువంటి యొక్క దిశగా మనం అందరం కూడా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, అయితే ఒక్కటి మాత్రం చాలా చెప్పగలను. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ చిత్రపటంలో ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఫలానా వాళ్ళకి ఇవ్వాలి అని అనుకొని ఇచ్చేటువంటి స్థితిలో లేరు. ఇది గమనించండి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ పిల్లలకి ఇద్దాం అని ఇవ్వగలిగేటువంటి స్పేస్ అనేటువంటిది ఒక డిస్క్రిప్షన్ లేదు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ కంపెల్డ్. వాళ్ళకు అయ్యో ఇది మంచి వాళ్ళు వైశ్యులు ఇస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు కొంతమందికి. ఎందుకంటే చాలామంది వైశ్యుల్లో నేను 37 సంవత్సరాల ప్రభుత్వంలో పనిచేసినాను. చాలామంది ఆయనకి ఇస్తే బాగా నడుపుతాడండి, ఆయనకు మండల ప్రెసిడెంట్ ఇస్తే బాగా నడుపుతాడు, చైర్మన్గా ఇస్తే బాగా నడుపుతాడు, కానీ మా మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదే అనే పరిస్థితికి వస్తుంది తప్ప వైశ్యులు ఎవరు కూడా బాగా నడపరు, వారికి చేత కాదని మాత్రం ఎక్కడ ఈ సమాజంలో ఏ వర్గం నుంచి కూడా రాలేదు. కానీ రాకపోవడానికి కారణాలు ఏంటంటే మిగతా వర్గాలు యాక్టివ్గా ఉండడం, వీళ్ళు కొంచెం సైలెంట్గా ఉండడం, అంత తప్ప ఇంకా తేడా ఏం లేదు. అయితే ఒక్కటి మీకు అందరికీ కూడా ఇక్కడ అందరు చాలామంది మేధావులు ఉన్నారు కాబట్టి ఒక్క విషయం మాత్రం మనవి చేస్తున్నాను. రాజకీయం అనేటువంటిది మనం అడిగి తీసుకోవలసినటువంటి అంశం కాదు. పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటే అర్థం ఏమిటంటే రాజకీయం అనేటువంటి సమాజానికి సంబంధించినటువంటి యొక్క శాస్త్రం, ఒక కులానికి సంబంధించినటువంటి శాస్త్రం కాదు. ప్లీజ్ బేర్ ఇట్ ఇన్ మైండ్. సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరే వీరైతే బాగుంటారనేటువంటి ఒక భావన మీరు కల్పించినప్పుడు మీరు అనివార్యం అవుతారు. మిమ్మల్ని కాదని ఏ శక్తి కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి సమాజాన్ని నుంచే స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాజకీయాలకి ఒక వృత్తిగా ప్రవృత్తిగా ఎంచుకొని ముందుకు పోదలుచుకున్నారో వారికి సమాజమే వారి ల్యాబొరేటరీ, సమాజమే వారి కుటుంబం, సమాజమే వారి ఒక అంతిమ లక్ష్యం. సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడండి, ఆదుకో ఉండండి. మీరైతే బాగుంటుంది, మీకన్నా గొప్ప వాళ్ళు ఇంకా కనపడటం లేదు అనేటువంటి భావన ప్రజల్లో కలిగించేటట్లుగా చేయండి. ఆ భావన వచ్చిన రోజు ఏ పార్టీ మిమ్మల్ని కాదనలేదు, ఏ వ్యక్తి ఏ నాయకుడు కూడా మిమ్మల్ని కాదనలేడు. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. సమాజంలో పనిచేయడం అని అంటే అంత ఈజీ అంశాలం కాదు. కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని త్యాగాలు, మొత్తం అంతా కంప్లీట్గా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని త్యాగాలు చేయాలి. ఒకటి, ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్గా ఉండదలుచుకున్నారో వారి యొక్క అభిరుచులను బట్టి మీకు రాజకీయ పార్టీలు ఏవైనా సరే మీకు ఉన్నటువంటి అవకాశాలు, మీకు నచ్చినటువంటి విధానాలు ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా మీకు నచ్చినటువంటి పార్టీలో ఉండండి. పార్టీ లేకుండా వ్యక్తిగతంగా చేయడం అనేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సులభం కాదు. కాబట్టి రాజకీయ పార్టీ అనివార్యమే. ఏదో ఒక పార్టీలో ఉండండి. ఉండుకుంటూ అందులో క్రియాశీలంగా ఉండండి. సమాజానికి కావాల్సినటువంటి విజిబిలిటీ పెంచుకోండి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. అంటే పర్సెప్షన్ అంటారే పలానా అన్నిటి బాగుందే అని చెప్పగలిగేటువంటి 10 మంది మీ గురించి 10 వర్గాల్లో ఉండేటువంటి చెప్పగలిగేటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు అనివార్యం అవుతారు. మీరు తప్ప ఇంకెవరు బాగా చేయలేరు అనేటువంటి భావన వచ్చినప్పుడు మీకు మీరు అనుకున్న వాళ్ళకో లేకపోతే మీకు మీ మీద ఆధారపడ్డ వాళ్ళకో మీరు తప్పకుండా హెల్ప్ చేసేటువంటి స్థితిలో మీరు ఎదుగుతారు. కాబట్టి అడగడం అనేటువంటిది, అర్థించడం అనేటువంటిది కొంతవరకు కొద్దిగా పక్కన పెట్టి సమాజమే మనం చూసుకుంటాం, సమాజంలో చూసుకుందాం, మనం ఏంటి సంగతి, వాళ్ళకి ఏముంది మనకేం లేదు అనేటువంటి ఒక ధైర్యంతో ఒక ధీమాతో ముందుకెళ్ళండి. ఎందుకంటున్నానంటే
గాంధీ గారి యొక్క పుస్తకం చదవండి మీరు. ఆయన చేసినటువంటి, ఇంతకుముందు పెద్దలు ఎవరు ఒకతను చెప్పారు గాంధీ గారు చేసినటువంటిది, ఆయన సమాజం కోసం ఎట్లా చేశాడో చెప్పినటువంటి విషయాలు ఒక్కసారి మనం చదివితే ఇప్పటికీ స్ఫూర్తి ఉంటుంది. రామ్ మనోహర్ లోహియా అనేటువంటి కూడా మనం వైశ్యాస్కి సంబంధించినటువంటి, ఈరోజు ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఉన్న ప్రతి పార్టీ కూడా తప్పకుండా రామ్ మనోహర్ లోహియా ఒక ఫోటో పెట్టుకొని పూజించాల్సినటువంటి పెద్ద మనిషి ఆయన. అలాగా మన దగ్గర ఉన్నటువంటి రాజకీయాల్లో మన వారు ఎవరు లేరు, అయ్యో మనకేమి లేదని అనుకోవద్దండి. రాజకీయాల్లో కావాల్సింది 10 మందిని మనం 10 మందికి తప్పకుండా హెల్ప్ చేయగలము, 10 మంది యొక్క శ్రేయస్సును కాంక్షిస్తాము అనేటువంటి యొక్క భావనని వాళ్ళకు కలిగించడమే ముఖ్యం. అయితే మనకు వాళ్ళకు లేదా అనంటే వైశ్యులకు అందరికన్నా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సమాజం గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, మంచితనం పట్ల కానీ, దైవభక్తి పట్ల కానీ వైశ్యులకు మించి ఇంకా మిగతా వర్గాలకు ఎక్కువగా ఉందని నేను అనను. మనకు వాళ్ళకి చాలా ఉంది. కానీ మనం ఆ మేనేజ్మెంట్, ఆ పర్సెప్షన్ అనేటువంటిది కొంచెం బాగా తీసుకురాగలిగితే మనకి తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఆ చేసేటువంటి క్రియలో అందరూ కూడా, సమాజం అందరూ కూడా బాగుపడుతుంది, సమాజంతో పాటుగా వైశ్య జాతి కూడా బాగుపడుతుంది. అయితే ఎవరైతే యాక్టివ్గా ఉండదలుచుకున్నారో, ఏ రాజకీయ పార్టీలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే తప్పకుండా విజిబుల్గా ఉండండి, బాగా యాక్టివ్గా ఉండండి మీ పార్టీల్లో. అండ్ మిగతా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వైశ్య సమాజం అంతా కూడా మేమంతా వెంట ఉన్నాము అనేటువంటి భావన కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది. అందరినీ పార్టిసిపేట్ చేయించండి కంప్లీట్గా. ప్రతి ఒక్క వైశ్యుని కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా, ఏ రకమైనటువంటి మీటింగ్ పెట్టినా కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు మనకు మీటింగ్లో, కొంతమంది వచ్చినటువంటి అందరి మాటలు మనకు నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా పర్వాలేదు, కానీ తప్పకుండా వచ్చి విని పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఎవ్రీ సిటిజన్కి పార్టిసిపేట్ చేయకుండా రాజకీయ ప్రక్రియలో ఎవరు కూడా ముందుకు పోలేరు. కాబట్టి ఎవ్రీ వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయడం, ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళకి ప్రోత్సహించడం అనేటువంటిది బాగా చేయండి. ఈ యొక్క కార్యాచరణ మీరు ఏదైతే ప్రకటిస్తూ ఉన్నారో జిల్లాల వారికి కూడా చక్కటి కార్యక్రమాలు మీరు తీసుకున్నారు, దాన్ని కూడా విజయవంతం చేయండి. చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా ఏ ఏ కార్యక్రమాలు మీరు నేర్చుకుంటారో ఒక సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళనివ్వండి. మీరు అందరూ కూడా చక్కగా చేయగలుగుతారు, సమాజం వీరి చేతుల్లో సురక్షితంగా ఉంటుంది, అందరి భవిష్యత్తు కూడా వీరి చేతుల్లో చాలా బాగా జరుగుతుంది అనేటువంటి భావన మిగతా వాళ్ళకి అందరికీ కూడా వచ్చేటట్లుగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన భాష, మన తీరు అంతా కూడా ఉండేటట్లుగా చేయగలిగితే మీరు అనివార్యం అవుతారు. ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు ద్వేషించేవారు లేరు. చాలామందికి చాలా వర్గాల్లో ద్వేషించేవారు ఉన్నారు, కానీ వైశ్యులకి ఎక్కువగా ఇంతవరకు పెద్దగా ద్వేషించేవారు లేరు. కాబట్టి మనం చక్కగా ఉండడం, కావలసినటువంటి విధంగా తయారు కావడం అనేటువంటిది చాలా చాలా అవసరం. మరి చక్కటి, ఎందుకంటే రేపు వచ్చేటువంటి రాజకీయ ప్రక్రియలో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా అది ఒక రకమైనటువంటి అవసరమే. సో సమాజం అనేటువంటిది ఏ జాతి అయినా కూడా తనను తాను కాపాడుకుంటూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్ష లేకపోతే దాని యొక్క అస్తిత్వం అనేటువంటిది కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఆ దిశగా అందరూ కూడా విజ్ఞానవంతులు, మేధో సంపన్నులైనటువంటి పెద్దలందరూ చాలామంది ఉన్నారు. మీరు చాలామంది మాట్లాడినప్పుడు నేను చూశాను, చాలామంది చాలా స్పష్టంగా, చాలా వాళ్ళకు ఆ ఆలోచన విధానం అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. ఇదన్నిటికీ కూడా ఒక కార్యాచరణ పెట్టుకుని అదే సస్టైన్డ్ బేసిస్లో మీరు తీసుకెళ్ళగలిగితే తప్పకుండా డెఫినెట్గా ఒక మంచి రోజులు వస్తాయి. సమాజం కూడా మనకి ఇంకా ఎక్కువగా ఆదరణ ఇచ్చేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. గతంలో మన వాళ్ళు కూడా చాలామంది పరిపాలించారు. ఇప్పుడేం పరిపాలించడం అనేటువంటిది మనం ఏం చేయటం లేదని కాదు, చాలామంది చేశారు. కాకపోతే కొన్నిసార్లు కొంతమందికి అవకాశం వచ్చింది, కొన్నిసార్లు కొంతమందికి అవకాశం వచ్చింది. బట్ మళ్ళీ మనకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ దిశగా మనం అందరం ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ తీర్మానాలన్నీ కూడా మరి వీరందరూ 7 తీర్మానాలు ప్రవేశపెట్టారు. సరిపోవు, ఈ విధంగా చెప్పాలంటే సరిపోవు నా ఉద్దేశంలో. సరే, ఎందుకంటే ఒక కార్యాచరణ ముందుకు పోవాలనుకున్నప్పుడు ఒక పథకం ఉండాలి, ముందుకు వెళ్ళాలి, ఆ దిశగా కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఒక 4 చెప్పడానికన్నా ఒక ఐటమ్స్ ఉండాలి కదా. సరే, దీంతో అవుతుందా అంటే దానికి డిస్కషన్ తర్వాత, ప్రతిదానికి డిస్కషన్ చేసుకుంటూ పోతుంటే మంచి చెడులు బేరీజు వేసుకుంటే ఎక్కడక ముందుకు పోలేము. ఒక 7 ప్రతిపాదనలు చేశారు, కమాన్ లెట్ us ఆస్క్ ఫర్ సంథింగ్. ఓకే, మనకి ఏం కావాలనుకున్నప్పుడు, ఈ సమాజానికి ఏం కావాలనుకున్నప్పుడు ఒక 7 ఐటమ్స్ పెట్టాము, బాగుంది. అదేవిధంగా మీరు రేపు చేయబోయేటువంటి జిల్లాల వారీగా కార్యక్రమాల్లో తీసుకుంటున్నప్పుడు సమాజ పట్ల కూడా మనం ఏ రకంగా స్పందిస్తాము అనేటువంటి విషయాలు కూడా కొంత జోడించి చేస్తే మనం సమాజము ప్లస్ మనము రెండు కూడా కలిసి వెళ్తున్నాం అనేటువంటి భావన ప్రజల్లోకి వస్తుంది. ఏదో మనకొక్కరికే కావాలి, మాకే కావాలి అనేటువంటి యొక్క
కొంచెం మనకి ఇంటర్నల్గా మాట్లాడుకుంటప్పుడు పర్వాలేదు, కానీ సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజం గురించి మాట్లాడాల్సి వస్తుంది. మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజం పట్ల మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను మా వాళ్ళ గురించి మాట్లాడుతానంటే మిగతా వాళ్ళకి పెద్ద ఆసక్తి ఉండదు. కాబట్టి సమాజానికి కావాల్సినటువంటి అంశాలను కూడా జోడించుకుంటూ ఏ రాజకీయ పార్టీలో అయితే మీరు క్రియాశీలకంగా ఉన్నారో ఆ రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఉండండి, మీ విజిబిలిటీ పెంచుకోండి. మీకు సపోర్ట్గా తప్పకుండా వైశ్య కమ్యూనిటీ వచ్చేటట్టుగా మరి కాచం సత్యనారాయణ గారు వారి టీం అంతా కూడా మీకు సహాయపడతారు. నేను ఒకటే చెబుతున్నాను, వారు అన్నట్టుగా మనకు అన్నదాన కార్యక్రమాలు చేయడంలో చాలా ఆసక్తి ఉంటుంది. ఇది కూడా దానం చేసినట్టే లెక్క. మీరు ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని సృష్టించగలిగితే 1000 మందికి ఒక అన్నార్థులకు భోజనం పెట్టినట్టు లెక్క. ఒకరోజు నేను భోజనం పెట్టేదానికన్నా 1000 మందికి భోజనం పెట్టినట్టు లెక్క. అందుకని ఇది కూడా ఏదో పాప కార్యక్రమం అనుకోవద్దు. సమాజాన్ని బాగు చేయడం కూడా, సమాజంలో ఉండేటువంటి ఒక మంచిని ప్రోత్సహించడానికి కూడా ఒక మంచి కార్యక్రమమే. ఆ దిశగా ఇది కూడా ఒక భగవద్ కార్యం అనుకునే చేయండి. కొంతమందికి అబ్బా నేను అన్నదాన కార్యక్రమం చేస్తే అయిపోతుంది, ఇవన్నీ నాకు అవసరం లేదు అని అనుకోవచ్చు. అటువంటి వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి, అందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్కి తీసుకురండి. ఆ దిశగా మీరు అందరూ కూడా మరి చేస్తారని మరి కాచం సత్యనారాయణ గారి నాయకత్వంలో మనందరం కూడా బాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మరొక్కసారి వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై వాసవి. థ్యాంక్ యూ అన్నారు. ఒక గ్రూప్ ఫోటో అన్న.